గ్రేటర్ ఇన్ఫ్రా కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మార్కెటింగ్ అసోసియేట్స్కి, డైరెక్టర్లకు, ఛానల్ పార్ట్నర్స్కు, మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ 9వ వార్షికోత్సవ వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించుకుంటున్నామంటే గ్రేటర్ ఇన్ఫ్రా కుటుంబ సభ్యులందరి భాగస్వామ్యం ఉండటం కారణంగానే మనం ఇంత ఘనంగా ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని నేను అభిప్రాయపడుతున్నాను. అదేవిధంగా కంపెనీ ఎండి సయ్యద్ ఇమాం గారు చేపట్టినటువంటి ప్రాజెక్టులు కానీ లేదా తాను మీ అందరికీ సూచిస్తున్నటువంటి సూచనలు, సలహాలు, మార్కెటింగ్లో ఉన్నటువంటి మెలకువలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ పెరుగుతున్న హైదరాబాదు జనాభాకు అనుగుణంగా హైదరాబాదుకు వస్తున్నటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నగరం నలుమూలల విస్తరించేటటువంటి నగరానికి అనుగుణంగా మన ప్రాజెక్టులను తీసుకువస్తూ కస్టమర్ల ప్రేమ అనురాగాలను పొందుతున్నటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏ సంస్థ అభివృద్ధి చెందాలన్నా, ఏ వ్యవస్థ అభివృద్ధి చెందాలన్నా దానిలో మీ అందరి భాగస్వామ్యం కూడా చాలా కీలకమైనది. 2015 మార్చి 8న మహిళా దినోత్సవం రోజు ఒక పసిగుడ్డుగా ఈ భూప్రపంచంపైకే, ఈ రియల్ ఎస్టేట్ రంగంపై ఆవిర్భవించినటువంటి గ్రేటర్ ఇన్ఫ్రా కంపెనీ ఈరోజు వేలాది మంది కస్టమర్లను, వందలాది మంది మార్కెటింగ్ మిత్రులను కలిగి ఉన్నదంటే దానిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉన్నది. సంస్థను ముందుకు తీసుకుపోవడానికి మీ అందరి సహాయ సహకారాలు ఇప్పటి వరకు ఏ విధంగా అయితే కొనసాగించారో అదే తరహాలో మరింత ముందుకు తీసుకుపోవాలని మీ అందరికీ మరి కంపెనీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. గత మీటింగ్లో కూడా చెప్పాను నేను, వివిధ రంగాలలో వివిధ వ్యక్తులను మనం రోల్ మోడల్గా తీసుకుంటాం. మీకు నచ్చిన రంగాన్ని మీరు ఎన్నుకున్నారు కాబట్టి, మీ అందరిది రియల్ ఎస్టేట్ రంగం కాబట్టి మనం రియల్ ఎస్టేట్లో కూడా మనం కూడా ఒక వ్యక్తిని రోల్ మోడల్గా తీసుకోవాలి. మరి ఆ వ్యక్తి ఎవరు? ఓకే, మనందరం కూడా గ్రేటర్ ఇన్ఫ్రా కుటుంబ సభ్యులం కాబట్టి మరి ఆ రోల్ మోడల్ సయ్యద్ ఇమాం గారినే తీసుకోవాలి. ఎందుకంటే ఇమాం గారు ఏదో ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చి ఈరోజు రియల్ ఎస్టేట్ చేయట్లేదు. వందలాది కోట్ల రూపాయలను తీసుకొచ్చి నెల్లూరు నుంచో విజయవాడ నుంచో తీసుకొచ్చి ఏకంగా వెంచర్లను కొని, భూములను కొని రియల్ ఎస్టేట్ చేయట్లేదు. ఒక సామాన్య వ్యక్తిగా ఒక పల్లెటూరు నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత, తన విద్యాభ్యాసం తర్వాత మరి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎన్నుకొని ఈరోజు మరి ఇంత పెద్ద అకేషన్ని మనందరికీ అందించాడంటే ఆయన కష్టపడ్డ కష్టం, తపన, పట్టుదల, క్రమశిక్షణ, మరి తనలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని అంతా కూడా మరి మిగతా మిత్రులందరికీ ఎప్పటికప్పటికి అందిస్తూ తనతో పాటు తన మిత్రులు, తన మార్కెటింగ్ అసోసియేట్స్, తన ఛానల్ పార్ట్నర్స్, తన ఎంప్లాయీస్ అందరూ కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలనేటటువంటి తలంపు, లక్ష్యం, పట్టుదల ఉన్న వ్యక్తి సయ్యద్ ఇమాం గారు. అందుకోసమే నేను ఇమాం గారిని రోల్ మోడల్గా తీసుకుండని పదే పదే మీ అందరికీ చెప్పడం జరుగుతున్నది. ఎందుకంటే మీరు ఎప్పుడు మార్కెటింగ్ పర్సన్స్గా కాకుండా, మీరు ఎప్పుడు అసోసియేట్స్గానే కాకుండా, మీరు ఎప్పుడు ఛానల్ పార్ట్నర్స్గానే కాకుండా ఇమాం గారితోటి పోటీగా, ఇమాం గారితోటి సమానంగా వెంచర్లు చేసే స్థాయికి ఎదగాలంటే మరి మనం కూడా ఎవరినో ఒకరిని రోల్ మోడల్గా తీసుకోవాలా. అది సయ్యద్ ఇమాం గారిని మీరందరూ కూడా రోల్ మోడల్గా తీసుకొని గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అభివృద్ధితో మీ అభివృద్ధి, గ్రేటర్ ఇన్ఫ్రా కుటుంబంతో మీ కుటుంబం కూడా ఆర్థికంగా పెరగాలి.
మీ హోదా పెరగాలి, మరి సమాజంలో మీకు ఒక గుర్తింపు ఉండాలి అని అంటే మనం ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా కష్టపడాలి. వెంకటేశ్వర స్వామి కంటే మనం ఎక్కువగా కష్టపడాలని మనం మోటివేటర్స్ సార్ చెప్పారు. దీనిని మీరందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మరింత ముందుకు పోవాలని విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. హాయ్, నేను మీ పూర్ణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ రియల్ ఎస్టేట్ టీవీ.